హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. మనం గల్ఫ్లో యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఇప్పట్లో ఇది ముగిసిపోయే అవకాశమే కనపడట్లేదు. బట్ ఈ యుద్ధం వల్ల అసలు ఎవరు లాభపడ్డారు, ఎవరు తీవ్రంగా నష్టపోయారు అనే విషయానికి మీరు పరిశీలించినట్లయితే రష్యా బాగా లాభపడింది, అమెరికా బాగా లాభపడింది. అమెరికా లాభపడిందా అని అనుకోకండి, ఇందులో ఉన్న మిలిటరీ వెపన్స్తో తయారు చేసే కంపెనీస్ లాభాల పంట పండిందనమాట. ఈ గల్ఫ్ వార్ పుణ్యమా అని గల్ఫ్లో ఉన్నటువంటి ఈ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, యమన్, ఓమన్ ఈ కంట్రీస్ అన్నీ కూడా వెపన్స్ని విపరీతంగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకైతే అమెరికా వాళ్ళు కండిషన్ అనమాట, కంపల్సరీ వాళ్ళ వెపన్స్ ఇది కొనాలి, కొంటేనే వాళ్ళ బేస్ క్యాంప్స్ అన్ని ఈ కంట్రీస్లో పెడతారు. ఎందుకంటే ఈ కంట్రీస్కి ఆ పక్క దేశాలతో ఎప్పుడు వార్స్ ఏమి రావు, వస్తాయేమో, వస్తే వీళ్ళంతా మిలిటరీని మెయింటైన్ చేయలేరు అనమాట. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకున్న పాపులేషన్కి సో మెయింటైన్ చేయలేరు కాబట్టి ఏదైనా అవసరమైనప్పుడు అమెరికా యొక్క సైనికులు వచ్చేసి ఇక్కడ వీళ్ళకి సహాయం చేస్తారు. ఆ కండిషన్ మీద అమెరికన్ బేస్ క్యాంప్స్ అన్నీ ఈ గల్ఫ్ కంట్రీస్లో పెడతారనమాట. పెట్టారు బేస్ క్యాంప్స్ అని మేము ఇక్కడ ఉంచుతున్నాం కాబట్టి మీరు కంపల్సరీ మా వెపన్స్ కొనిపెట్టుకోవాలంటారు. సో కంపల్సరీ ఆ వెపన్స్ అన్నీ కొనిపెట్టుకుంటారు. పాపం ఆ వెపన్స్కి ఇప్పటికీ ముహూర్తం వచ్చిందనమాట యూజ్ చేయడానికి. ఇరాన్ యూజ్ చేసి డ్రోన్స్ అన్నిటినీ వీళ్ళు బ్లాస్ట్ చేయాలి కాబట్టి ఆ ఇంటర్సెప్ట్ మిసైల్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. అలా ఆ వెపన్స్ అన్నీ ఇప్పుడు బయటికి తీశారు. అసలు వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం వచ్చింది అనమాట వాళ్ళకి. అలా వెపన్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. కొత్త మిసైల్స్ కూడా ఇప్పుడు కావాల్సి వచ్చింది, అంటే కొత్త వెపన్స్ అన్నీ కూడా. అంటే ఇరాన్ కంటిన్యూగా అటాక్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ వాటిని వాడు సెల్ఫ్ సెక్యూర్ వాటిని రక్షించుకోవాలి కాబట్టి ఇవి ఈ కంట్రీస్ అన్నీ కూడా తమను తాము రక్షించుకోవాలి కాబట్టి ఇరాన్ నుంచి ఈ వెపన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ నిండుకున్నాయి అంటే అయిపోయాయి. సో మళ్ళీ ఆర్డర్ చేస్తారనమాట. ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఏవైతే వెపన్స్ మిలిటరీ వెపన్స్ తయారు చేస్తాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఫుల్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట ఫర్ గల్ఫ్ కంట్రీస్. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఆ కంపెనీస్ సౌత్ కొరియాకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఎందుకంటే సౌత్ కొరియాకి ఎప్పుడు పక్కలో బల్లులాగా నార్త్ కొరియాలో ఉన్న కిమ్ ఉంటారు అనమాట. సో ఎప్పుడు వార్ వస్తుందో, ఎప్పుడు ఏం జరిగిద్దో అనేసి వాళ్ళు కూడా వెపన్స్ అన్నీ కొనిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అమెరికాకి ఆ వెపన్స్ అర్జెంటుగా అవసరమైంది. అక్కడ నుంచి అన్నీ ఈ గల్ఫ్ కంట్రీస్కి ఇంపోర్ట్ చేసుకుందనమాట. సో మళ్ళీ సౌత్ కొరియా మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందనమాట. ఇలా ఆ కంపెనీస్ అన్నీ లాభాల బాటలో వెళ్తున్నాయి. అలా అమెరికా లాభపడింది. అమెరికాకి ఏమన్నా ఇంత నష్టం ఉంది అసలు? అమెరికాలో ఉన్న బిల్డింగ్స్ ఏమన్నా పాడైపోయాయా? అక్కడ ఉన్న ప్రజలకి ఏమన్నా నష్టం కలిగిందా? వాళ్ళకి ఏమన్నా గ్యాస్ ఆయిల్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. కానీ అమెరికాలో ఆల్రెడీ కొన్ని ఆయిల్ నిల్వలు ఉంటాయి అన్నమాట. అంటే యూజ్ చేసుకోదు అమెరికా ఎక్కువ. ఫ్యూచర్లో వాళ్ళకి అవసరం అవుతుంది వాటిని అలా పెట్టిద్ది. వేరే కంట్రీస్ నుంచి తక్కువ రేటుకి తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ హార్మోన్ జలసంధి క్లోజ్ చేస్తారు కాబట్టి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి సో ఇప్పుడు అవి కొంచెం బయటికి తీసి ఎక్కువ ప్రైస్కి, అంటే నియర్లీ $80-90 పర్ బ్యారెల్ అనేది అమ్ముతుంది. అమెరికా ప్రజలు కూడా అదే ప్రైస్కి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అంతేగాని ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని దుబాయ్లో ఉన్న ప్రజలు బిక్కుమంటూ భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఈ వార్ వల్ల అయితే వాళ్ళకి ఇప్పుడు అత్యవసరంగా అయితే రాలేదు. బట్ ఫ్యూచర్లో అయితే చాలా బిగ్ ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి. ఇది మాత్రం 100% ట్రూ అనమాట. వై? బికాస్ ఇరాన్ సుప్రీంని హతం చేశారు ఇజ్రాయెల్ అమెరికా కలిసి. ఓకే, ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం ఏంటి? ఖమేనీని హతం చేయటం. తన పని అయిపోయింది. బట్ అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయినట్టు ఇరాన్ మీద? ఓన్లీ వాళ్ళకు నచ్చిన వ్యక్తుల్ని లైక్ వెనిజులాలో పెట్టినట్టు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఇన్వాల్వ్ అయింది. ఇట్స్ ఇంపాసిబుల్ అని ఇప్పటికి అర్థమైంది. 14 days తర్వాత వార్ జరిగాక ఇప్పటికి అర్థమైపోయింది ట్రంప్కి. అటు వెనక్కి వెళ్ళలేడు, ముందుకు వెళ్ళలేడు, ఇరుక్కుపోయాడు అనమాట. వార్ అయిపోయిందంట. అంటే ఖమేనీ హతం చేసి 10 days అయిపోయింది. అప్పుడు అనౌన్స్ చేయలేం. ఇప్పుడు ఇంకా చేతులు ఎత్తేస్తున్నారు రకంగా అమెరికా. అందుకే పుతిన్తో చర్చలు జరిపింది. అయినా కానీ పుతిన్ మళ్ళీ ఇరాన్తో చర్చలు జరిపినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేం. నిన్నగా మొన్న ఇరాన్ కొత్త సుప్రీము అనౌన్స్మెంట్ చేశారనమాట త్రూ దేర్ నేషనల్ ఛానల్లో అనమాట. మా ఫాదర్ అంటే ఇరాన్ యొక్క ఒక సుప్రీంని చంపేశారు. అంటే వీళ్ళ ఫాదర్ని, వీళ్ళ మదర్ని, వీళ్ళ వైఫ్ని, పిల్లల్ని అందరిని ఒకేసారి చంపేశారు. సో ఇంతమందిని చంపారు. అండ్ 165 గర్ల్స్ స్టూడెంట్స్ని చంపేశారు. చంపేసి పైగా
ఇరాన్ మిస్సైల్ బై మిస్టేక్ వెళ్ళి ఆ స్కూల్ బిల్డింగ్ మీద పడటం వల్ల చనిపోయారని ట్రంప్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే ట్రంప్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఇట్స్ రాంగ్ అని అక్కడ ప్రూవ్ అయింది. ఆ ఇరాన్ మీద మేడ్ ఇన్ యూఎస్ఏ అని కూడా ఉందన్నమాట. సో అది ప్రూఫ్స్ కూడా వాళ్ళు బయట పెట్టారనమాట. సో ఆ పిల్లల ఉసురు పోసుకున్నారు, ఆ సుప్రీంని చంపారు. ఈ విషయంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గము, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని కొంచెం సీరియస్గానే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇది ఇప్పుడు ట్రంప్లో భయం పట్టుకుంది. అసలే 2001 9/11 ఇన్సిడెంట్ తర్వాత WTO మీద అటాక్ చేసిన తర్వాత చాలా మూల్యం చెల్లించుకుంది అమెరికా. అప్పటి నుంచి బిక్కుమంటూనే ఉంటుంది. బిఫోర్ దట్ ఇటువంటి బాంబ్ బ్లాస్టింగ్స్ అనేవి యూఎస్లో ఎక్కడ ఉండేవి కాదు. ఎప్పుడైతే బిన్ లాడెన్ హతం చేశారో, ఇది జరిగిన 9/11 అనేది హతం చేయకముందు జరిగిన ఇన్సిడెంట్. ఆఫ్టర్ దట్ ఆల్సో కొన్ని టెర్రరిస్ట్ కార్యకలాపాలు కొన్ని యూఎస్లో కూడా జరుగుతున్నాయి, యూరప్ కంట్రీస్లో కూడా, బ్రిటన్లో అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఖమేనీ హతమొందించిన తర్వాత ఇరాన్ అయితే అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. స్లీపర్ సెల్స్ అనేవి ఎంటర్ అయ్యాయి యూఎస్లోకి అనేటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. అందుకని పెంటగాన్ సంబంధించిన అధికారులందరూ కూడా 2 days బ్యాక్ అత్యవసర సమావేశం నిర్వహించారనమాట. సో అంటే అంతగా భయపడుతున్నారు. ఆ స్లీపర్ సెల్స్ అనేది ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఏదో ఒక మార్గంలో వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంటే సెక్యూరిటీ పరంగా బితుకుమంటూ బతకాల్సిన పరిస్థితి ట్రంప్ తెచ్చాడు ఇప్పుడు యుఎస్ అనమాట. సో ఆర్థికంగా అంటే ఇతర దేశాల మీద పడి అక్కడ ఉన్న కూడాయిలు తక్కువ రేటు తెచ్చుకుంటూ అలా మనుగడ సాగిస్తూ ఉంటారు. బట్ ఈ యుద్ధం వల్ల కొంచెం ఖర్చు కూడా బాగానే తడిసి మోపిడైంది. $25,000 చేసే ఒక డ్రోన్కి $1 million వాల్యూ చేసే ఇంటర్సెప్ట్ మిసైల్ని యూజ్ చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు ట్రంప్. అటు ఇజ్రాయిల్కి, అటు ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికి కూడా ఓకే వాళ్ళు బేస్ క్యాంప్స్ పెట్టడం ద్వారా. సో అలా ట్రంప్కి తడిసి మోపిడైంది. గల్ఫ్ కంట్రీస్ అయితే ఘోరంగా ఇంకా చితికిపోయారనమాట. ఇలా క్రూడ్ ఆయిల్స్ స్టాప్ అయినాయి, గ్యాస్ స్టాప్ అయినాయి. బట్ దుబాయ్ అంటే ఓన్లీ డిపెండ్స్ ఆన్ టూరిజం అనమాట. టూరిజం అయితే అస్తవ్యస్తమైపోయింది. ఇంకో 10 years వరకు ఇది కోలుకోలేదనమాట. ఇన్ని రకాలుగా గల్ఫ్ కంట్రీస్లో ఈ ఆర్థిక దుస్థితిని తీసుకొచ్చినటువంటి ఘనత మన ట్రంప్కే దక్కింది అనమాట. సో ఇలా దుబాయ్ని అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ కూడా ఇలా ఆర్థిక మాన్యంలోకి నెట్టేశాడు. అటేమో అమెరికానేమో భద్రత లేకుండా చేశాడు, ఇలా నష్టపరిచాడు. వెపన్స్ తయారు చేసే కంపెనీస్కి ఏమో ఆర్థికంగా లాభాలు చేకూర్చాడు అనమాట. సో ఇవన్నీ కూడా సొంత నిర్ణయాలు. ఒక డెమోక్రటిక్ కంట్రీ అని పేరుకే కానీ ఒక డిక్టేటర్ లాగానే అమెరికాలో ఉన్న ఆ అధ్యక్షుడు రూల్ చేస్తున్నాడు. మరి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయన్నీ కూడా డిక్టేటర్సే. మరి ఎక్కడ ఏ కంట్రీలో ఎలక్షన్స్ అనేవి జరగవు. ఇప్పుడు చెప్పిన 7-8 కంట్రీస్లో ఎక్కడ ఎలక్షన్స్ జరగవు. ఆ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రూల్ చేస్తూ వెళ్తుంటారు అనమాట. అంటే శాంతి భద్రతల పరంగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటివరకు వెరీ పీస్ఫుల్ సిటీగా చెప్పుకున్న దుబాయ్ కూడా ఈ దెబ్బతో చాలామంది అక్కడ వెళ్ళి ఈ మధ్య అక్కడ సెటిల్ అయిపోతున్నారు, అక్కడే బిజినెస్లు చేసుకుంటా. సో అది ఇంకా ఇప్పుడు కొనసాగదు అనే విషయానికి అయితే వచ్చారు. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుందో ఇరాన్ మ్యాటర్లో అప్పటి వరకు మాత్రమే గల్ఫ్ అనేది సేఫ్ అనేది ఈ యుద్ధంతో మనకి అర్థమైపోయింది అనమాట. ఓకే, అలాగే ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా బాగా డ్యామేజ్ చేశారు. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఎక్కడ ఎలక్షన్స్ ఉండవు. బట్ ఇరాన్ అనేది డెమోక్రటిక్ కంట్రీ ప్లస్ ఎలక్షన్ జరుగుతుంది. అది ఏ విధంగా ఎలక్షన్ జరిగినా కానీ అది డెమోక్రటిక్ కంట్రీ. ఓకే, వాళ్ళు ఎన్నుకోబట్టడం ద్వారా మాత్రమే రూల్లో ఉంటున్నారు అనమాట. సో సమ్ బెటర్ అనమాట కంపేర్ విత్ దీస్ గల్ఫ్ కంట్రీస్. సో ఒక డెమోక్రటిక్ కంట్రీ యొక్క సుప్రీంని హతం చేశారు. అయితే మనమైతే మన అవసరాల కోసము పొరుగు దేశాల సత్సంబంధాలనే నెలకొల్పుకుంటాం. ఇప్పుడు కూడా ఇండియాలో ఉన్న ఇరాన్ రాయబారి అనౌన్స్మెంట్ ఇచ్చిన 2-3 hours మన నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరాన్. అలా విత్ గ్యాస్ ఓన్లీ, గ్యాస్తో ఖతార్ నుంచి మనకు గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ లోడ్స్తో ఉన్నటువంటి ఆ నౌకలు అయితే భారత్ వైపు వచ్చేస్తున్నాయి, ప్రాబ్లం లేదు మనకి. అలాగే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్. ఇప్పుడు చూడండి రష్యా పంట ఎలా పండిందో. ఇటు హార్మోజ్ జలసంధి నుంచి ఏ నౌకలు వెళ్ళడం లేదు,
ఇప్పుడు రష్యా నుంచి మటుకి చక్కగా యూరోప్ కానీ కొన్ని కంట్రీస్కి క్రూడ్ ఆయిల్ అనేది ఎగుమతి చేస్తున్నారు వాళ్ళు. సో అలా $40-50కి అమ్ముకునే రష్యా ఇప్పుడు $80-90-100 కూడా క్రూడ్ ఆయిల్ ఇప్పుడు డిమాండ్ బట్టి సేల్ చేస్తుంది. అట్లా ఒక నౌక మీద $10 మిలియన్ ప్రాఫిట్ని రష్యా ఇప్పుడు తీసుకుంటుందంట. సో అట్లా నంబర్ ఆఫ్ బ్యారెల్స్ ఇప్పుడైతే అది సేల్ చేస్తుందంట. ఇలా రష్యా లాభపడిందనమాట. అలాగే రష్యా మీద డిపెండ్ అవ్వాల్సిన సిట్యుయేషనే ట్రంప్ తీసుకొచ్చాడు యూరప్ కంట్రీస్ కానీ ఇంకా రిమైనింగ్ కంట్రీస్ అన్నిటికీ. బట్ యూరప్కి మనకి గ్యాస్ మాత్రం సప్లై చేయట్లేదు. లాంగ్ టైం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటేనే మేము ఆ డీల్కి ఒప్పుకుంటేనే మేము సప్లై చేస్తామనే ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మనం చూడండి, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని $40కి ఫర్ బ్యారెల్, దాన్ని మళ్ళీ మనం మన రిఫైనరీస్లో ప్యూరిఫై చేసుకొని మళ్ళీ ఉక్రెయిన్కి సేల్ చేస్తున్నాం అనమాట. దట్ ఈజ్ అవర్ బిజినెస్. ఆ ఉక్రెయిన్ ఆ అమౌంట్తో ఏం చేస్తుంది? వెపన్స్ కొనుక్కుంటుంది వేర్ ఫ్రమ్ అమెరికా. సో చూడండి ఎలా పరిస్థితి అనేది కల్పించబడిందో ఈ యుద్ధాల వల్ల. చితికిపోతున్నా కానీ ఉక్రెయిన్ ఏదో కొంచెం శ్వాస తీసుకుంటా రష్యా మీద అటాక్ చేస్తానే ఉంది. బికాజ్ ఆఫ్ అమెరికా ఫస్ట్లో సపోర్ట్ చేసింది. యూరప్ కంట్రీస్ అన్నీ సపోర్ట్ చేసి రెచ్చగొట్టి ఆ వెపన్స్ అన్నీ కొనేటట్లు చేసింది. గ్రాంట్గా అంటే డబ్బులు ఇచ్చాయన్నమాట, మళ్ళీ రిటర్న్ ఇవ్వక్కర్లేదని. ఆ అమౌంట్తో ఆయన వెపన్స్ కొని రష్యా మీద జెలెన్స్కీ 5 years నుంచి అటాక్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ యుద్ధంలో పడి మనం ఆ యుద్ధాన్ని కొంచెం మర్చిపోయాము. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ సహాయం కూడా ఆపేశాడనమాట. మేము సహాయం చేయాలంటే మీ దగ్గర ఉన్న మైన్స్ ఏవైతే రేర్ మైన్స్ ఉంటాయో ఆ మైన్స్ మాకు రాసిస్తే మేము సహాయం చేస్తామని చెప్పారు. అలాగే జెలెన్స్కీ సైన్ చేశారు. అక్కడ ఉన్న మైన్స్ అన్నీ కూడా యుఎస్ పరం అయ్యాయి అన్నమాట. సో అట్లా జెలెన్స్కీని ఆ యుద్ధ ఊబిలో దించాడు. ఇటు గల్ఫ్లో ఉన్న ఈ కంట్రీస్ని యుద్ధ ఊబిలో దించారు. పాపం ప్రత్యక్షంగా వీళ్ళైతే గల్ఫ్ వాళ్ళకి ఇరాన్తో ఎటువంటి గొడవలు లేవు, కానీ తప్పదు, అమెరికా బేస్ క్యాంప్స్ వల్ల వీళ్ళు కూడా వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ని ఈ యుద్ధంలో ఏదో విధంగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఆర్థికంగా చితికిపోయేలా చేసిన ఆ ఘనతనాలా, లేకపోతే మూర్ఖత్వం అనాలా, వాళ్ళ మూర్ఖత్వం అనాలా, ప్రజలు కూడా ఆలోచించాలన్నమాట. బట్ భారతదేశం వరకు అయితే మనం సత్సంబంధాలని నెలకొల్పుకుంటే ఇరాన్తో అటు రష్యాతోటి ముందుకెళ్తున్నాము. ఇదే విధంగా మన విదేశాంగ విధానము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుందాము. త్వరగా యుద్ధం కూడా ముగియాలని కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.